ఫ్యామిలీ స్టార్ మూవీ తర్వాత విజయ్ దేవరకొండ కొత్త సినిమా అప్డేట్ కోసం ఆయన ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తూ వచ్చారు. ఇదే విషయంలో నిర్మాణ సంస్థను విసిగించేలా మెసేజ్లు కూడా పెట్టారు. ఎట్టకేలకు వాళ్ళ నిరీక్షణ ఫలించింది. బుధవారం సాయంత్రం విజయ్ దేవరకొండ 12వ సినిమాకి సంబంధించి అప్డేట్ వచ్చింది. ఈ కొత్త సినిమా టైటిల్ను కింగ్డమ్గా నిర్ణయించారు. టైటిల్ లుక్తో పాటు సినిమా టీజర్ను కూడా చిత్ర యూనిట్ విడుదల చేసింది. అదే సమయంలో ఈ సినిమాను మే 30న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయబోతున్నట్లు అధికారికంగా వెల్లడించింది. విజయ్ దేవరకొండ చేస్తున్న తొలి పాన్ ఇండియా సినిమా ఇది. తెలుగుతో పాటు హిందీ, తమిళ భాషల్లో కూడా ఈ కింగ్డమ్ సినిమా విడుదల కానుంది. గౌతమ తిన్ననూరి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీ టీజర్కు తెలుగులో ఎన్టీఆర్ వాయిస్ ఓవర్ ఇవ్వగా, తమిళ్లో సూర్య, హిందీలో రణబీర్ కపూర్ వాయిస్ ఓవర్లు ఇచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమాకు హైప్ తీసుకురావడానికి ఇవి ఉపయోగపడ్డాయని టీజర్ చూసిన తర్వాత ఎన్టీఆర్ బేస్ వాయిస్, ఆ తర్వాత విజయ్ దేవరకొండ వాయిస్ రావడంతో ఇది ప్రేక్షకులకు ఒకంత నిరాశ మిగిల్చిందనే చెప్పొచ్చు. ఎన్టీఆర్ వాయిస్ ఇంపాక్ట్ చూపించేలా ఉంటే తర్వాత వచ్చిన విజయ్ దేవరకొండ వాయిస్ ఒకంత డల్గా ఉండటంతో ఈ ఇంపాక్ట్ స్పష్టంగా కనపడిందనే చెప్పొచ్చు. ఈ కింగ్డమ్ సినిమాను శ్రీకళ స్టూడియోస్, సితారా ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ 4 సినిమాస్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. అయితే ఈ కింగ్డమ్ మూవీలో హీరోయిన్గా ఎవరు నటిస్తున్నారనే విషయాన్ని చిత్ర యూనిట్ ఇప్పటివరకు అధికారికంగా వెల్లడించలేదు. గత సినిమాలతో పోలిస్తే ఈ సినిమాలో విజయ్ దేవరకొండ లుక్ డిఫరెంట్గా ఉందనే చెప్పొచ్చు.